అయా పరుగులు పెడుతున్నాయని దేవాలయంలో నేను ప్రదర్శన చేస్తున్నాడు. యేసు క్రీస్తు వారికి నామంలో ప్రభా తండ్రి నీ దైవజనుల ద్వారా వచ్చి ప్రతి మాట ద్వారా కూడా అనేక మంది బలహీనులు బలపరచబడుదురు గాక. అయ్యా లోక సంబంధమైన ఆశలలో ఉన్న వారికి లోక సంబంధమైన ఆశల మీద వారి అవును ప్రభువా ప్రార్థనలు చేస్తా ఉన్నాము. ప్రార్థన ఆలకించే దేవుడుగా మా మధ్యలో ఉండి మా ప్రతి మొరలో మీరు అయ్యా వింటున్నందుకే మీకు స్తోత్రములు. అయ్యా మా మనవులు నాలుగు మునుపుకు రాకముందే వాటిని ఎరిగి ఉండి ఆమెదంటున్న దైవమానికి స్తోత్రములు. స్వామి తండ్రి పరిశుద్ధడానికి వందనాలు. అయ్యా తండ్రి పరిచర్య అంతటి ప్రభా ఎంతో మేలుకరముగా తండ్రి నాయన మీరు నడిపిస్తున్నందుకే మీకు స్తోత్రములు. ఇదిగో ప్రభా నాయన అయ్యా తండ్రి నన్ను మీద ఆస్తులు అయ్యా తండ్రి నన్ను వరప్రసాదయ్య గారిని బట్టి నన్ను నీ బంగారు పాదాలు పట్టుకుంటున్నాను ప్రభా. ఇప్పుడు నాడ ప్రాంతంలో స్వామి ప్రభా మీరు ఎంతో గణనీయంగా వాడుకుంటున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు స్వామి ప్రభా. అయ్యా ఎన్నో ప్రతికూల పరిస్థితుల మధ్యలో అయ్యా తండ్రి నన్ను ఆస్తులు నిలవబెట్టుకుని ప్రభా అయ్యా తండ్రి రాజా అయ్యా ప్రభు నన్ను నీ రాజ్య వ్యాప్తిలో మరలిన పాత్రగా మీరు వాడుకుంటున్నాను నీకు స్తోత్రములు. ఇదిగో ప్రభా కుటుంబ పరిస్థితులు సహకరించకపోయినా ఆరోగ్య పరిస్థితులు సహకరించకపోయినా అయ్యా తండ్రి నాదేశయ అయ్యా ప్రభు స్థానిక సంఘము అయ్యా తండ్రి నాదేశయ అయ్యా తండ్రి సంపూర్ణంగా సహకరించి స్టీఫెన్ గారు నిలవబడుచు ఉండగా ఎవరికి ఏది అవసరమో పరిశుద్ధాత్మదేవా నీవే నీ అభిషేకముతో నింపి కావలసిన వర్తమానమును మీరు అందించి ప్రతి హృదయాన్ని తృప్తిపరచమని మనం వచ్చేస్తున్నాం. మేలుతో తృప్తిపరచండి. మరొకసారి మమ్మల్ని మేము నీ బలమైన చేతులకు అప్పగించుకుంటూ జరగనైన కార్యక్రమాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం నాయన. రానైన దైవజనులను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. వారి ప్రయాణ పద్ధతులని సన్నిధించండి, క్షేమాన్ని దయచేయండి, మేలుతో తృప్తిపరచండి. నజరేయుడైన మా పరమ వరకు ఆత్మలో నెమ్మది కలిగే వరకు ఏ తెగులు సమీపించనీయగా ఏ కీడైన దరిచేరనీయగా ఆపదలన్నీ తొలగే వరకు ఆత్మలో నెమ్మది కలిగే వరకు నా భారము టైంలో పండ్లు కదిలింపని తీసేస్తే నీకు ఈ బాధ తగ్గిపోతే ఎందుకు మందు వాడతాను చెప్పాను. ఆయన ఏం చేశాడు, డాక్టర్ లేని టైంలో లోపల తీసుకెళ్ళి తినే టైం 80 అంటే ఇంకా చాలా చిన్న వయసు, వివాహం అయితే అయిపోయింది కానీ 21-22 సంవత్సరాలని వివాహం అయిపోయింది కానీ ఇంకా అంతగా తెలివి లేదు, అంత జ్ఞానం కూడా అప్పుడు లేదు. ఆయన పట్టుకుని వేసాడు. పనులు వేసేసరికి చాలా బ్లడ్ వచ్చేసి ఆ తర్వాత 3-4 రోజులకి చాలా భయంకరంగా ఇలాగ వాపు వచ్చేసి ఇన్ఫెక్షన్ వచ్చింది. అది ఎంతో తీసుకెళ్ళాలంటే ఎముకలో చీమ పట్టేసి ఇంకా లోపల నుంచి బయట పూర్తిగా బెచ్చం పడిపోయి ఇంకా రాత్రి పనులు చీమ రక్తం కావడం వైజాగ్ కేహెచ్ హాస్పిటల్లోను, కాకినాడ పెద్ద హాస్పిటల్లోను, చివరికి హైదరాబాద్ ఉస్మాన్ హాస్పిటల్ వరకు కూడా వెళ్ళడం జరిగింది. ఎక్కడ ఏ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ప్రసాద్ మా యొక్క ఊరు పక్కనే పక్క గ్రామాల నా సంగతి అంతా తెలుసు వారికి వీరికి. అయితే అలాంటి పరిస్థితుల్లో మరి లాస్ట్కి ఏంటంటే ఇంచుమించు 2.5 సంవత్సరాలు చాలా డబ్బు ఖర్చు పెట్టాము తల్లిదండ్రులు. మాకున్నటువంటి ఇల్లులు అమ్మేశారు, మాకున్నటువంటి పొలాలు అమ్మేశారు. ఒకప్పుడు ఉన్నట్టు వాళ్ళము. ఎప్పుడైతే నాకు ఈ బాధ స్టార్ట్ అయిందో దీనికోసము ఆ దినాల్లో లక్షల రూపాయలు డబ్బు ఖర్చు పెట్టాను. ఎంత డబ్బు ఖర్చు పెట్టాము, ఎందుకంటే మా తల్లిదండ్రికి మేము 7 సంతానము, అందులో పెద్ద కుమారుడు నేను, మా అత్తగారికి పాస్టర్ వారు పెద్ద కుమార్తె. కాబట్టి ఎలాగైనా బాగు చేసుకోవాలి, ఎలాగైనా బతికించుకోవాలనే ఉద్దేశంతో చాలా ప్రయత్నం చాలా డబ్బు ఖర్చు పెట్టారు. అవతల మా మాయ గారు హెల్త్ ఇన్స్పెక్టర్ ఆయనకు వచ్చినట్టు శాలరీ కూడా తీసుకొచ్చి నాకు చాలా డబ్బు ఖర్చు పెట్టారు. ఎంత ఖర్చు పెట్టినప్పుడు ఎన్ని హాస్పిటల్ తిరిగినప్పుడు ఎంతమంది వాడినప్పుడు కూడా ఎక్కడ కూడా తగ్గడం లేదు. అయితే ఆ టైంలో నేను చాలా ఎక్కువగా అనేక మంది దేవుళ్ళు దేవతని చెప్పేసి మొక్కుబడి చేసుకొని ఓ ప్రక్క మెడిసిన్ కోసం హాస్పిటల్ కోసం ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నానో అదేవిధంగా ఈ యొక్క
ఇవన్నీ ఆ పదాలు మర్చిపోయారండి. అభిషేకాలు కానీ, రుద్రాక్షలు కానీ, పూజ పురస్కారాలు కానీ చెప్పి దానికి కూడా చాలా డబ్బు ఖర్చు పెట్టింది. ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఇల్లు చేసినప్పుడు కూడా లాస్ట్ నా పరిస్థితి ఏమైపోయిందంటే ఇంకా నోట్లకి నీరు కానీ ఆహారం కానీ వెళ్ళే అవకాశం పరిస్థితి అయిపోయింది. అటువంటి పరిస్థితుల్లో కాకినాడలో మా బంధువులు ఒక ఆమె ఉంటే ఆమె చెప్పారు, ఇన్ని చేశారు కదా, ఇన్ని అయింది కదా, లాస్ట్ ఇయర్ అయిపోయింది, యేసు ప్రభు వారికి అసాధ్యమైంది లేదు అని చెప్పి ఆమె చెప్పారు. వినలేదు. తర్వాత మా సొంత కుటుంబంలో మా పెదనాన్న కూడా ఉన్నాం. మా పెదనాన్న గారు దేవుడిని నమ్ముకున్నారు, ప్రార్థించుకెళ్ళిన వాళ్ళు. అంత గ్రోతింగ్ లేదు, అంత చదువు లేకుండా అంత గ్రోతింగ్ లేదు. ఏదో నామకార్థంగా జీవించేవారు. వాళ్ళ భక్తి అంటే కొంచెం నాకు కొంచెం దీనికి ఉండేది. వాళ్ళు ఎప్పుడైతే దేవుడిని నమ్ముకున్నారో వాళ్ళ ఇంటికి కలిసి మంచిగా కూడా తాగడానికి ఇష్టపడేవా కాదు. అలాంటిది వైజాగ్ కేహెచ్ హాస్పిటల్లో జాయిన్ అయ్యేటప్పుడు అప్పుడు వైజాగ్ కేహెచ్ హాస్పిటల్కి వెళ్తే మరి తిరిగి వస్తారు అనే నమ్మకం ఉండేది కాదు. అలాంటి పరిస్థితుల్లో మాకు ఇంచుమించు 30 కుటుంబాలు 30 కుటుంబాల దగ్గరికి వెళ్ళి ఏదో పెద్ద అమెరికాయో నా దగ్గరికి వెళ్ళినట్టుగా ఇంటింటికి వెళ్ళి అలాగే వైజాగ్ కేహెచ్ హాస్పిటల్లో జాయిన్ అవ్వడానికి వెళ్తానంటే అందరూ కూడా వాళ్ళు సహకారం 100-200 రోజులు దేవుడు పెట్టేవారు. ఆ దినాల్లో మా పెద్దవాళ్ళ గారి దగ్గరికి వెళ్ళేసరికి అప్పుడు రెండంటితోటి బైబిల్ ఉంది, కొత్త వదిలేదు. ఆ బైబిల్ నాకు ఇస్తున్నారు. ఇస్తుంటే తీసుకెళ్ళి ఉంచులే డబ్బు, అందులో డబ్బులు ఇవ్వలేదు. కానీ ఈ బైబిల్ తీసుకుని ఉంచుకొని చదువుకుంటే దేవుడు తప్పకుండా బాగు చేస్తున్నప్పుడు నేను చాలా వ్యతిరేకించాను. ఏమన్నానంటే, నేను నమ్మినట్టు దేవుళ్ళు దేవతలు చాలామంది ఉన్నారు, వారందరూ రక్షించలేంది ఈ దేవుడు నన్ను రక్షించేస్తానని చెప్పేసి బైబిల్ ముట్టుకోకుండా వెళ్ళిపోయాను. హాస్పిటల్కి వెళ్ళి 3 నెలలు వైజాగ్ హాస్పిటల్కి 3 నెలలు ఉన్నాను. కానీ ఈ 3 నెలల్లో కూడా బాధ ఎక్కువైంది తప్ప బాధ తక్కువ అవ్వలేదు. అప్పుడు సి ధర్మారావు గారు అని చెప్పి పోలీస్ స్టేషన్ ఉండేవాడు, మీకు తెలిసేమో. ఆయన లేరు. ఆయన ట్రీట్మెంట్ అనమాట. ఆయన ట్రీట్మెంట్ చేసిన అంతమాత గారు పెద్ద ప్రొఫెసర్స్ కూడా వచ్చి చాలా నాకు ట్రీట్మెంట్ చేశారు, ఆపరేషన్ చేశారు. అంటే ఇక్కడ ఈ మొత్తం కులిపిన భాగంగా తీసేసి తొలలు ఉండే చర్మం తీసి ఇక్కడ వేశారు అనమాట. ఈ విధంగా నాకు మరి ఆపరేషన్ జరిగాయి. చివరికి వైద్య ఐదవకి ఉస్మాన్ హాస్పిటల్ వరకు అక్కడ వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడ కూడా మన డాక్టర్ గారు అన్నారు, ఈ ఆపరేషన్ అయిన తర్వాత మళ్ళీ తిరిగి బయటకు వస్తే నమ్మకలేదు. మా బావగారు ఇచ్చారు పాలకొండ నర్సాపురం. ఆయన వచ్చి ఆయన చేసి సంతకం చేసుకున్నమాట. ఆపరేషన్ చేస్తా కానీ సక్సెస్ అవుతే నమ్మకం లేదు. ఒకవేళ బాధపడితే ఇంటికి తిరిగి వెళ్తాడు, లేకపోతే చనిపోతాడు. కాబట్టి దానికి ఒప్పుకున్నట్టుగా సంతకం పెట్టాడు. బాగా సంతకం పెట్టాడు ఆపరేషన్. నేను కూడా తెగించాను. ఇంకా బతికితే ఎందుకోసం ఇంకా ఆహారం లోపలికి వెళ్ళడం లేదు. ఇంకా బతికితే ఇంటికి వెళ్తాం. అప్పటికే ఇల్లు పొలాలు అన్నీ అయిపోయినాయి. బతికితే ఇంటికి వెళ్తాను, లేకపోతే ఎక్కడ చనిపోతానని చెప్పేసి తెగించి ఆపరేషన్తో పడిపోయాను. ఈ 21 రోజులు ముక్కులోంచి గొట్ట పెట్టి నీరు పాలు పంపించారు తప్ప నూట ఆహారం లేదు. ఇదంతా కూడా మొత్తం తీశారు, కింద దవడం తీశారు. అక్కడ కూడా ఇక్కడ ఈ కాళ్ళలో చర్మం తీసి ప్లాస్టిక్ సర్జరీ చేశారు. చేసిన తర్వాత కట్లు కుట్లు అన్ని పిసిన తర్వాత ఏదో టిఫిన్ పెట్టిందంటే టిఫిన్ చేస్తుంటే మొట్టమొదటి వైజాగ్ కేహెచ్ హాస్పిటల్ ఏ విధంగా అయితే పక్క నుంచి దారికయ్యేదో అదేవిధంగా మళ్ళీ ఆ ఆపరేషన్ అయిన తర్వాత అలాగే మళ్ళా దారికి అవుతుంది. అప్పుడు అడిగాము, అయ్యా ఇంత దూరం వచ్చాము, మీరు డిసైడ్ చేస్తున్నారు, మరి పూర్తిగా బాధ చేయకుండా పంపించేస్తారంటే మేము చేయవలసిన ప్రయత్నం మేము చేస్తాము, ఇంకా మా వల్ల కాదు వెళ్ళిపోతుందని చెప్పి డిశ్చార్జ్గా రాసి ఇచ్చాను. వచ్చిన తర్వాత ఇంకా మా వాళ్ళకి అవ్వడానికి చెప్పలేదు. అప్పుడు నేను భోజనం చేస్తే ఎలా ఉండేది అంటే ఇలాంటి క్లాత్ ఒకటి తీసుకొని ముందు పెట్టుకొని కంచం దూరం పెట్టుకొని అలాగే తినేవాడిని. అంటే ఈ క్లాత్ అంతా కూడా నేను తిన్నా చేపు కూడా భోజనం చేసిన చేపు కూడా ఆ క్లాత్ అంతా అలా తెలిసిపోతుంది అనమాట. దీన్ని క్లీన్ చేసుకోవడం మళ్ళీ ఇప్పుడు నేను ఇవన్నీ చెప్తుంటే ఇది అంతా నాకే జరిగిందా లేకపోతే ఏమైనా కళ్ళొచ్చిందా అని చెప్పేసి అనిపిస్తుంది అనమాట. నిజంగా దేవుడు అటువంటి అద్భుతమైన పరిస్థితుల నుంచి ఆ దినాల్లో ఏంటి ఇంకా కాకినాడ విజయకుమార్ గారి చర్చిలో నేను రక్షించబడడం జరిగింది. వారు అక్కడ చెప్పిన సాక్ష్యాలు అక్కడ విన్నటువంటి వాక్యాలు పెట్టి అదే టైంలో డిఎస్ దినకర్ గారి యొక్క మీటింగ్స్ కూడా జరిగాయి కాకినాడలో 1989 సంవత్సరంలో. ఆ దినాలు నేను రక్షించబడ్డాను. చెప్పాలంటే చాలా గొప్ప విషయం, గొప్ప సాక్ష్యం అండి. అయితే మరి నిజంగా చెప్పాలంటే ఆ తర్వాత నేను నా భార్య ఆ ఇద్దరు కూడా చాలా రహస్యంగా ఆ టైంలో ఎవరు ఒప్పుకునేవారు కాదు. నేను బాగుపడినంత వరకేమో చర్చికి వెళ్తే ఒప్పుకునేవారు. నేను బాగుపడిపోయిన తర్వాత మనకెందుకు ఆ మతము, మనకెందుకు ఆ దేవుడు, మనకెందుకు అని చెప్పేసి మా పెద్దవాళ్ళు ఆప్ చేసేస్తున్నారు.
మీరు ఎంత ఆఫ్ చేసినా నేను ఆగను. ఎందుకోసమంటే ఎంతమంది డాక్టర్లు డబ్బు ఎవరు కూడా బాగు చేయలేదు, బాగు చేయలేదు. దేవుడు నన్ను బాగు చేసి నాకు నమ్మకం కుదిరింది కాబట్టి ఈ దేవుడు నేను ఎంత అని చెప్పినప్పుడు కూడా విలువ కాదు. అయినప్పటికీ కూడా రహస్యమైన బాధ్యత తీసుకున్నాం. ఆయన ఎక్కడికో వెళ్తామని చెప్పేసి ఎన్ అబ్రహం గారని పాస్టర్ దగ్గరికి మేము వెళ్ళాం. ఇంచుమించుగా 11-12 సంవత్సరాలు విశ్వాసంలో ఎదిగాము. ఆ తర్వాత మమ్మల్ని బట్టి మా తల్లిదండ్రులు, మా అన్నదమ్ములు, మా అత్తగారి కుటుంబము, మా తోడళ్ళు, మా చెల్లి బావగారు, ఇలాగా ఇంచుమించుగా చాలా కుటుంబాలు నా యొక్క సాక్షి ద్వారా రక్షించబడడం జరిగింది. అయితే పిల్లలు మరి దేవుడు నన్ను సేవ పిలిచినప్పుడు నేను చాలా నెగ్లెక్ట్ చేశాను. అంటే నేను నియమించున్నాను, నేను వాడుకుంటున్నాను చెప్పి దేవుడు ఎన్నో విధాలు దేవుడు మాట్లాడుతుంటే కొంచెం నెగ్లెక్ట్ చేసి కొంచెం అంటే ఆ పాస్టర్ వెనకతల వెళ్ళేవాడు కానీ అబ్రహం పాస్టర్ వెనకత వెళ్ళేవాడు కానీ ఆయన ఒక సెట్ చేసుకున్నారన్నమాట. ఇది ఒక పాస్టర్ గారు అంటే ఒక సెట్ చేసుకుని వెళ్ళడమా ఇలాంటి బతికా నాకేం చేత కదా, నాకు వ్యాపార దేశను ఏదో చేయగల కదా, నాకెందుకు ఇదంతా చెప్పేసి నెగ్లెక్ట్ చేసి చాలా సేవ అంటే చాలా దురేకించాను. ఆ పరిస్థితుల్లో పిల్లల 1996 సంవత్సరం నుంచి 2003 సంవత్సరాలు కూడా 2 కాళ్ళు కూడా 4 times నాకు వెళ్ళిపోయాయి. ఎలాగంటే ఒకసారి చర్చి దగ్గరే కాలు జారి పడిపోతే ఈ కుడి కాళ్ళ తొల్ల విరిగిపోయింది. పిల్లల అప్పుడు డాక్టర్ గారు అన్నారు, ఎముక ఇరిగిపోతే అది అతడానికి అవుతుంది కానీ ఎముక ఇరిగిపోవడం కాదు, మొత్తం బోర్డు మొత్తం అయిపోయింది, అది అతడానికి లేదు, కాలు తీసని చెప్పారు. 1996 సంవత్సరం మొట్టమొదటి కాలు చెప్పారు. ఎందుకంటే యాంటీబయాటిక్ బాగా ఎక్కువ వాడేస్తాము, వాడడం వల్ల బోర్డ్స్ అన్ని కూడా బాగా మెత్తగా అయిపోయి అతనికి అవకాశం లేదని చెప్పి అన్నాడు. లేదండి ఎలాగైనా ఈ కాళ్ళని కాపాడాలి, ఇప్పుడు నుంచి నేను పుట్టువాడిని కావద్దని చెప్పేసి అంటే అయినా నుంచి ఎవరో ప్రొఫెసర్ డాక్టర్ తెప్పించి ఆ ఆపరేషన్ ఎలా చేయాలో మొత్తం ఆపరేషన్ చేసి అక్కడి నుంచి అంతా కూడా స్టీల్ రాడ్ వేశాను. వేసిన ఒక 6 మాసాలకి దేవునికి కృపన్నా బాగుపడ్డాను. మళ్ళా నా ఎంత నేను నడుచుకుని నా వ్యాపారం చేసుకుంటాను. మళ్ళా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఇదిగో నా కుమారు నేను నియమించున్నాను అంటే ఆ మాట నేను ఇంకా నాకు మళ్ళీ మామూలు నడుస్తుంది కదా, నా పని నేను చేసుకోగలను కదా, వ్యాపారం చేసుకుని చెప్పేసి మళ్ళీ సైకిల్ మీద అంటే ఉద్యోగం పెన్ని ప్రయత్నాలు అయిపోయి చివరికి వ్యాపారమే నూనె వ్యాపారం చేసుకున్నట్టు. అలాంటి పరిస్థితుల్లో కన్నా 1998 సంవత్సరంలో మరొకసారి ఈ అడంగాలు కూడా ఎంఆర్ ఆఫీస్కి వెళ్తే అక్కడ జీవితానికి ఆయిల్ లీక్ అయింది. ఆ ఆయిల్ మీద కాలు వెళ్ళి ఈ కుడికాల ముందుకు వెళ్ళిపోయింది, అడంగాలు వెనక్కి వెళ్ళిపోయింది అనమాట. ఎక్కడ వెళ్ళిపోలేదు. ఇది ఏ ప్లేస్ వెళ్ళిపోయింది, అదే ప్లేస్. ఇలా చెప్పుకుంటూ పోతే నా యొక్క సాక్ష్యం చాలా పెద్దది. అయితే దేవుడు నాతో ముందు మాట్లాడి భయపడకు నేను తోడున్నాను, దిగులు పడకు నేను నిన్ను నీకు సహాయం చేస్తానని చెప్పేసి యెషయా గ్రంథము 41వ అధ్యాయం 9-10 వచనాలు. ఆ వచనాల్లో నేను నిన్ను ఏర్పరచుకున్నాను ఆ మాట కూడా ఎవరు మాట్లాడారు కానీ ఆ మాట నేను పరిచయం పెట్టి అప్పుడు సెలబ్రేట్ నేను భయపడకు తోడే ఉన్నాను, నీకు దిగులు పడకు నేను సహాయం చేస్తాను, నా దక్షిణాస్తం ఆదుకుంటాను, నేను స్వస్థపరుస్తాను. ఈ మాటలు నాకు అర్థమయ్యే తప్ప దేవుడు తన సేవ పిలుస్తున్న విషయం నేను అర్థం చేసుకోలేక నెగ్లెక్ట్ చేయడం వల్ల 4 మార్లు వెలగొట్టి నలగొడితే అప్పుడు దేవుని యొక్క సేవకు వచ్చాను. 2002వ సంవత్సరంలో మా సొంత కుటుంబంతో మొట్టమొదటి ప్రారంభించమని ఈనాడు 80 మంది విశ్వాసులు ఆ చుట్టుపక్కల నూతనంగా ఎవరు కూడా ఏ సంఘాలు వచ్చినట్టు వాళ్ళు కాదు కానీ ఆ చుట్టుపక్కల 6 గ్రామాల నుంచి ఒక 80 మంది విశ్వాసులుగా సంఘాన్ని నడిపించుకుంటున్నాం. దేవుని స్తోత్రం. ఇంకో విషయం నేను చెప్పడం మర్చిపోయాను. ఈ బాధ భరించలేక కాకినాడ ఉంటాడుగా ఆ టైంకి పని చనిపోదని చెప్పేసి పూర్తిగా పూర్తించాను. ఎందుకంటే ఒక ఉదయకాలంలో నేను ముఖం కలుపుకుంటున్నప్పుడు రాత్రి పండుకుంటే ఏగులు దోమలు మొత్తం బట్టంతా కూడా తెలిసిపోయింది చీమ రక్తంతో. లేచేసరికి ఇదంతా కూడా చీమ రక్తం బాగా ఎండిపోయింది. అదంతా కూడా బాగా అంతా క్లీన్ చేసేసరికి నా మొక్కలు ఈ 22 సంవత్సరాల సేవలో దేవుడు నన్ను వాడుకుంటున్నాను. అప్పుడు ఈ కాళ్ళతో మీరు నడవలేరు అని చెప్పిన డాక్టర్లే ఆశ్చర్యపోతున్నాను. ఈ నోటితో మీరు మాట్లాడలేరు, ఈ నోటితో మీరు తినలేరని చెప్పిన డాక్టర్లే ఆశ్చర్యపోయారన్నమాట. ఎందుకోసం పక్క దవడ పూర్తిగా లేదు. మళ్ళా గ్యాప్ హీల్ చేస్తుందని చెప్పారు కానీ మళ్ళా నాకు చేయించుకోవడానికి ఇష్టపడలేదు. ఎందుకోసమంటే
మనలో ఏం జరుగుతుందని చెప్పి. కాబట్టి దేవుని యొక్క మహాకృప వల్ల ఈ నోటితో పాటలు పాడడానికి, దేవుని యొక్క వాక్యం చెప్పడానికి, సువార్త చేయడానికి, ఏంటి ఈ కాళ్ళతో కొన్ని కిలోమీటర్ల దూరం నడిచి వెళ్ళి ఏంటి దేవుని యొక్క సేవ చేయడానికి దేవుడు ఆ శక్తి బలము. అంత మాత్రం కాదు, 89వ సంవత్సరంలో 1989 సంవత్సరం ముగిసిపోతున్న జీవితాన్ని ఇంచుమించుగా ఈ 34-30 సంవత్సరాలు కూడా దేవుడిచ్చిన ఆయుష్ మాత్రమే. దేవుని స్తోత్రం. ఆ రోజు చనిపోతే నిత్య నరకానికి వెళ్ళిపోయేవాడిని. దేవుడు నా శరీరానికి స్వస్థ మాత్రం కాకుండా నా ఆత్మకు రక్షణ కూడా దేవుడు ఇచ్చాడు. ఈరోజు చనిపోయినప్పుడు కూడా నేను దేవుని రాజ్యానికి వెళ్తాను. గొప్ప నిరీక్షణ, ఆ గొప్ప ధైర్యం దేవుడు నాకు ఇచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మమ్మల్ని ప్రేమించి ఆ తర్వాత మొత్తం 3 పిల్లలు దేవుడు ఇచ్చాడు. 2 అమ్మాయిలు మ్యారేజ్ అయిపోయింది, బాబు కూడా మ్యారేజ్ అయిపోయింది. మన ప్రసాద్ మాస్టర్ యొక్క అన్ని కుమార్తెనే లాస్ట్ ఇయర్ మరి వివాహం జరిగింది. దేవుని కృపలో 3 కూడా దేవుడు పిల్లలు ఇచ్చాడు. పెద్ద అమ్మాయికి ఒక అమ్మాయి, బాబు ఇంటర్మీడియట్ అవుతుంది. పాప, పెద్ద అమ్మాయి పాప. బాబు 6th క్లాస్ అవుతున్నాడు. మన డాడీలో ఉంటాడు ఆ బాబు. ఆ తర్వాత చిన్న అమ్మాయికి ఒక పాప 4వ సంవత్సరం. బాబుకు పాప 8 నెలలు పూర్తి 9 నెలలోకి దేవుడు నడిపించాడు. చిన్న ప్రార్థన చేసుకొని మా కోసం, మా కుటుంబం కోసం, మా యొక్క సంఘం కోసం మీరంతా కూడా ప్రార్థన చేస్తుందిగా ప్రార్థన చేస్తున్నాను. నన్ను విడవకుండా కొంతమంది భర్తలు శ్రమలు వచ్చేసరికి భార్య దూరం వెళ్ళిపోతుంటారు, లేకపోతే తల్లిదండ్రులకి వెళ్ళిపోతారు. అలా కాకుండా అంటి పెట్టుకొని ఎన్నో శ్రమలు, మరి కుటుంబం అయితే ఉంది, ఆస్తిపాస్తులు ఉంటే ఉండొచ్చు, కానీ వెనకాల అందరం ఉండొచ్చు. ఎన్నిసార్లు ఎన్ని శ్రమలు వస్తే మాట మాటికి డబ్బు ఖర్చు పెట్టి నాకు ఎంత సేవ చేయడం అంటే అది చిన్న విషయం కాదు. నిజంగా దేవుని యొక్క ప్రేమ వాళ్ళకి వెళ్ళదు కాబట్టి ఆ ప్రేమతోటే నన్ను ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఎంతో ధైర్యం ఇచ్చి ఎన్నో రకాలుగా నా విషయంలో ఒకరు కాదు కుటుంబం అన్నీ కూడా చాలా నాకు చాలా సర్వీస్ చేశాను. అందులో బట్టి దేవునికి మహిమ కలుగుగాక. దేవుని స్తోత్రం. మంచిది. మరి ఈరోజు ఈ విధంగా ఈ ఆత్మీయ కలయిక ఏంటి, కమ్యూనిటీ కలయిక అనుకున్నా ఒక ఆత్మీయ కలయిక. ఇది లేకపోతే మనం ఎక్కడ వాళ్ళమో ఎవరి వాళ్ళం అనేది తెలిసింది కాదు. కాబట్టి మంచి ఆత్మీయ కలయికను దేవుడు మనకు ఏర్పాటు చేశాడు. అయితే చాలా సంతోషము. పిల్లలు మనమందరం కూడా సామాన్యమే కాదు. ఎందుకోసమంటే దేవుడు మనల్ని పిలుచుకొని ఏర్పాటు చేసుకొని తన సేవకులు సిద్ధపరిచి అభిషేకించి తన పనిని మనకు అప్పగించాడు. తన బాధ్యత మన మీద పెట్టాడు. తన హృదయంలో భార్యని కూడా మన మీద మోపాడు. కాబట్టి సాధారణమైన వాళ్ళందరూ కూడా సాధారణమైన అందరినీ కూడా మనం ఏం చేసింటే అసాధారణమైన వ్యక్తులుగా దేవుడు మార్చాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఇది మనం చేసే సేవ పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు, లేకపోతే రాజకీయ నాయకులు, వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద విమానాలు ఎక్కచ్చు, హెలికాప్టర్లు ఎక్కచ్చు, లేకపోతే గొప్ప గొప్ప కారులో తిరగచ్చు, లేకపోతే మంచి మంచి సూట్లు బూట్లు వేయచ్చు. కానీ వాళ్ళు చేసే సర్వీసు సేవ అంతా కూడా ఈ భూ సంబంధమైనది, కొంతకాలం మాత్రమే. కానీ దేవుడు మాకు ఇచ్చినటువంటి సేవా పరిచర్య అనేది ఈ భూలోపల కాదు, కానీ పరలోకానికి అనేక మంది ఆత్మలు నడిపించిన గొప్ప పరిచర్య దేవుడు నడిపించాడు. అందును బట్టి మనం ఎంతో గొప్ప ధన్యులము. ఎందుకోసమంటే మనం శద్రకు మేషకు అభ్యర్థిగాన్ని తీయదుగాని బైబుల్ అక్కడ నెబుకద్నెజరు అంటాడు, మహోన్నతులైన దేవుని యొక్క సేవకులారా అని చెప్పి వారిని పరిపిస్తాడు. అలాగే మరి దానియేలు కూడా జీవముగల దేవుని యొక్క సేవకుడమైన దానియేలు అని పిలుస్తాడు. కాబట్టి ఇటువంటి మంచి మంచి బిరుదులు, లేకపోతే మంచి సంబోధన దేవుడు తన సేవకుడికి దేవుడు అందించాడు. కాబట్టి అందుని బట్టి దేవునికి ఎంతైనా మనము వందనస్తులు విన్నాము, రుణస్తులు విన్నాము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయి. ఇదివరకు ఎట్లాగా మామూలుగా మేము యెహెజ్కేలు గారు మన ప్రసాద్ పాస్టర్ మాట్లాడుకుంటూ కాళ్ళు మాట్లాడుకు వస్తున్నప్పుడు ఇదివరకు పరిస్థితి వేరు, నేను పరిస్థితి వేరు. ఇన్నాళ్ళగా మనం ఏదో డబ్బు పట్టుకొని వీధులకు వెళ్ళిపోయి ఏదో చెప్పేద్దాం, ఏవో పాటలు పాడేద్దాం అంటే
ఇప్పుడు పరిస్థితులు అంతా భిన్నంగా ఉన్నాయి, భిన్నంగా మారిపోయినాయి. ఎందుకోసం మా చీపురుపల్లి పక్కనే 10-15 కిలోమీటర్ దూరం ఉంటుందేమో బెంజిపల్లిలో ఒక ఊళ్ళో మధ్యకాలంలో సువార్త కంటే శ్రీకాకుళం జిల్లాది వెళ్తే చాలా భయంకరంగా వారిని దూషించి దేవుని దూషించి వాళ్ళు తీసుకెళ్తుంటే ఆ యొక్క ఫ్లెక్సీలన్నీ కూడా కాల్చేసి వారిని తడగొట్టినట్టుగా ఇలాంటివి చాలా చోట్ల చాలా ప్రాంతాల్లో జరుగుతున్నాయి, చూస్తున్నాం. అయితే పిల్లరా, ఇప్పుడు మనము కేవలం దేవుని సేవకులు కాదు. ఈరోజు మనం ఎలా తయారవ్వాలంటే పోరాడే సైనికులు తయారవ్వాలి. దేవుని స్తోత్రం. పోరాడే దేవుని కొరకు, దేవుని రాజ్యం కొరకు పోరాడే సైనికులుగా మనం తయారవ్వాలి. ఎందుకోసం అంటే సైనికుడు వెనుజరడు ఈ సువార్తకి సేవకులు వెనక పంపించేస్తున్నారు. కానీ ఇప్పుడు అనకాలు మనం ఎలాగంటే ఒక సైనికులు ఉండాలి. ఆ విషయాన్ని మనకి తిమోతి రాసిన పత్రికలోను అపోస్తలుడు పౌలు గారు 2వ అధ్యాయంలో 1-5 వచనాల్లో ఈ మాటలు చెప్తారు. ఒకసారి జ్ఞాపకం చేసుకుంటారు. తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1-5. ఓకే. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడకము నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన విన్న సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుష్యులకు అప్పగింపుము. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వలె నాతో కూడా శ్రమను అనిపించు. చాలా తర్వాత చదువుతాం. అపోస్తలుడు పౌలు గారు చాలా అద్భుతమైన పరిచయం చేశాడు, సువార్త ప్రకటించాడు, సంఘాలు కట్టాడు, శిష్యుని ఏర్పాటు చేశాడు. అంత మాత్రమే కాకుండా ఈనాటికి కూడా మనకు అవసరమైనటువంటి పత్రికలు కూడా రాశాడు. ఇలాగ నిజంగా పౌలు గారు లేకపోతే సగం బైబిల్ మనకు ఉండేది కాదేమో. పౌలు గారు ఆ విధంగా మేము పరిచయం చేయకపోతే, పత్రిక రాయకపోతే, ఈ విషయాలు తెలియకపోతే ఈరోజు సంఘం అంటే ఏంటో, సంఘం పరిచయం ఏంటో మనకు తెలిసిండేది కాదేమో. కాబట్టి అటువంటి పౌలు గారు తనకున్నటువంటి ఆత్మీయ కుమారుడు తిమోతికి ఏమంటున్నాడంటే, పైన 2 మాటలు మంచి మాట చెప్పాడు కదా, 3వ వచనంలోకి వచ్చేసరికి క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వాడే నాతో కూడా శ్రమను అనిపించము. ఎవరు వస్తారండి ఈరోజు శ్రమ అనిపించడానికి? దేవుని పక్షంగా పోరాటానికి దేవుని సైన్యంలో సైనికులుగా చేరి నాతో పాటు శ్రమ అనిపించండి. ఎవరు వస్తారు? నాతో పాటు సంతోషించు, నాతో పాటు ఆనందించు, నాకున్నటువంటి అనేక వాటిని అనిపించు అని చెప్పి అంటే ఎవరైనా వస్తారు. కానీ ఇక్కడ పౌలు గారు నేర్పిస్తున్నాడంటే క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వలె నాతో కూడా శ్రమ అనిపించు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి పక్షులుగా పోరాడడానికి దేవునికి సైన్యంలో సైనికులు ఉండడానికి మనం పిలవబడ్డాం. తిమోతి పిలిచిన దేవుడు మనం పిలిచాడు, పౌలు గారు పిలిచిన దేవుడే మనం పిలిచాడు. అయితే వాళ్ళు చేసిన సేవ చేయకపోతే అనొచ్చేమో, కానీ ప్రభు ఏంటంటే ఎవరు సామర్థ్యం చెప్పి వాళ్ళకి దేవుడు అప్పగించాడు. నాకంటే వెనకాల చాలా మంది 2-3 సంఘాలు 2-3 ప్రాంతాల్లో బ్రాంచ్ ఏర్పాటు చేస్తున్నారు. కానీ పిల్లలు నేను ఒకే ధర ఉంటే ఎంతకాలం అయింది, ఇంకొక బ్రాంచ్ ఏర్పాటు చేయడం చెప్పండి, ఇంకొక చర్చి కట్టడం చెప్పండి అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడతాం. అయ్యా, నా సామర్థ్యం ఎంతో అంతే. నాకు ఉన్నటువంటి చాలా మంది సేవకులు ఇంచుమించుగా 10-15 కిలోమీటర్ల దూరం వెళ్తుంటారు. అంతంత దూరం నేను వెళ్ళి రాత్రి వెళ్ళాలంటే కష్టం అని చెప్పి దేవుడు మా సొంత జనాంగం మధ్యనే నాకు సేవ అప్పగించి, సొంత జనాంగం అయినప్పుడు కూడా వాళ్ళందరూ కూడా విశ్వాసాలు ఉంటారు. కానీ నా కుటుంబ సభ్యులు ఉంటారు, అంతగా గౌరవిస్తారు. ప్రసాద్ భాస్కర్ తెలుసు, మన రాజు భాస్కర్ కూడా తెలుసు. కాబట్టి ప్రియమైన వలన ఈరోజు మనమందరం కూడా పిల్లల తిమోతిని పిలిచిన దేవుడు, పౌలు గారు పిలిచిన దేవుడు, బైబిల్లో అనేక మందిని పిలిచిన దేవుడు మనల్ని కూడా పిలిచాడు. కానీ ఎవరు సామర్థ్యం చెప్తున్న వారికి దేవుడు పని అప్పగించి తన పనిని జరిగించుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి పిల్లల ఈ దినాల్లో మనం ఎలాగుండాలంటే సైనికుల్లాగా పోరాడాలి. పోరాడే సమయం ఇది, పోరాటం చేసే సమయం ఇది, యుద్ధం చేసే సమయం ఇది. యుద్ధం అంటే మనుషులతో కాదు, లేకపోతే మనల్ని వ్యతిరేకిస్తున్నటువంటి మతచార స్వాతంత్రం కాదు, కానీ ఆకాశ బంధంలో దురాత్మ శక్తులతో అని చెప్పి ఆ యొక్క సమూహంతో చెప్పి ఎఫ్సీ పత్రికలో రాస్తాడు.
అంత మాత్రమే కాకుండా పిల్లల ప్రార్థనలో మనం పోరాడాలి, యుద్ధం చేసినట్టుగా గెలుపు కోసం పిల్లల ఈరోజు వీధుల్లోకి వెళ్ళి సువార్త చెప్పడం కంటే వ్యక్తిగత సువార్త తర్వాత వ్యక్తిగత ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యము. ఈ 21 రోజులు మేము ఏం చేస్తామంటే రోజుకొక 2 గ్రామాల కోసం, రోజుకొక 2 కుటుంబాల కోసం, రోజుకొక కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామములో ప్రార్థిస్తున్నాం. మేము క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకోండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనక తండ్రి ప్రభు యేసుక్రీస్తు ప్రభువు శరీరమందు ఏం ధరించుకున్నట్టండి? శ్రమను ఆయుధముగా ధరించుకున్నాడు. యేసు ప్రభు లోపలికి వచ్చి ఏదో సుఖ సౌఖ్యాలు ఏదో సౌభాగ్యాలు పొందుకోలేదు, కానీ ఆయన జీవించిన జీవితకాలం అంతా కూడా శ్రమపడ్డాడు. శ్రమపడిన దేనికోసం అంటే మన కోసం కాదు, ఆయన కోసం కాదు, లేదా ఆయన ఏదో జ్ఞానం చేసి కాదు, ఆయన ఏదో తప్పు చేసి కాదు, కానీ పిల్లరా మనం రక్షించబడాలని మనందరం కూడా దేవుని రాజ్యానికి హక్కుదారులు కావాలని చెప్పేసి ఆయన శ్రమపడ్డాడు. కాబట్టి ఆ శ్రమనే ఆయన ఏం చేసినట్టే ఆ ఆయుధంగా ధరించుకున్నాడు. శ్రమ పడటం అనేది మనకు ఒక ఆయుధం లాంటిది. ఈ ఆయుధం ఉన్న వారి దగ్గరికి శత్రువు ఎవరు కూడా రాలేరు. ప్రభు కొరకు ఎంతైనా శ్రమ పడతాను, ప్రభు కొరకు ఎంతైనా నిలబడతాను, ప్రభు కొరకు ఎంతో సాక్షి ఉంటాను. నేను ఆ యొక్క బెడ్డ మీద ఉంటున్నప్పుడు కాలు వేపి నేను రక్షించబడిన తర్వాత 4 సార్లు కాలు వేపినప్పటికీ ప్రభు సేవకు పిల్లల గురించి ప్రభు మాట్లాడుతున్న నిర్లక్ష్యం చేయడం వల్ల, అయితే బెడ్డ మీద ఉంటున్నప్పుడు మా బంధువులు చాలామంది, మా స్నేహితులు చాలామంది ఎక్కడెక్కడో ఆయన ఎంచుకున్నారని చూడటానికి వచ్చేవారు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు మాట్లాడడం జరుగుతుందని చెప్పి చూడటానికి వచ్చేవారు. వాళ్ళందరూ అంజులు అనమాట. వచ్చి నా పక్కన కూర్చొని చాలాసేపు బాధపడి ఎందుకయ్యా అనవసరంగా అందరూ దిగాము కాబట్టి ఎన్ని శ్రమలు ఈ బాధలు అని చెప్పేసి రకరకాలుగా నిందించి నాకు కాలు రీతిన బాధ కంటే నన్ను రక్షించే ప్రభుని అందరూ దూషిస్తుంది. నాకు చాలా బాధ అనిపించింది, చాలా కష్టపడిపించింది. దాని మీద చాలా బాధపడిపోయినట్టు ఏంటి ప్రభు అని చెప్పి. అయితే నేను కూడా చాలా సంపడేది. కరెంట్ అంటే ఆ దినాల్లో ఆ యొక్క కరెంట్ ఉండేది కాదు. బండ మీద అలాగే పండుకోవడము ఆ టైంలో 2 సార్లు ఒకసారి సిమెంట్ కట్టు వేశారు, 2 మార్లు మాత్రము నాటు కట్టలు అన్నమాట. నాటు కట్టు ఏంటంటే ప్రతిరోజు కూడా కట్టు మీద 5 నూనె మందు కలిసిస్తాను. అది రోజు వేసుకుంటాను. కరెంట్ ఉండేది కాదు, గ్యాస్ ఉండేది కాదు, దోమలు విపరీతంగా. నేను రోజు కనీసం 3 సార్లు స్నానం చేసినాను. ఒకరోజు కూడా స్నానం చేయడానికి అవకాశం లేదు. 6 మాసాలు నాకు యాత్ర. ఆ యాత్ర అనిపించలేక కొన్నిసార్లు అప్పుడు ఫంక్షన్ ఈ నాగచంద్ర వాడుతుంది కదా, అప్పుడు కావాల్సిన మా ఇంట్లో ఉంటుండేవి. ఎందుకంటే బ్రాహ్మణ్స్కి మా నాన్నగారు నూనె ఇస్తుంటే ఆ నూనె తీసుకొని వాళ్ళు ఏవో ఇచ్చేవారు అనమాట. అందులో అలాంటివి నేను తెలుసుకోవడానికి నాకు ఇస్తుంటే దాన్ని పేకించుకొని ఇలా సరిపోతే బాగుంటుందని చెప్పేసి అనుకొని ఎన్నోసార్లు ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఆ బాగా పడలేక, ఆ హింస పడలేక ఎందుకు బ్రతుకు, ఎందుకు జీవితం చెప్పేసి వెంటనే ఎవరో ఒక భక్తుల యొక్క జీవితం దేవుని ముందు ఉంచేవాడు. వెంటనే ఏదో ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేసేవాడు. వెంటనే మళ్ళీ ఆ ప్రయత్నాన్ని నేను మానుకున్నటువంటి వాడు. ఇలాంటి పరిస్థితులు దేవుడు నన్ను ఆ శ్రమలను కూడా నన్ను ధైర్యపరిచి ఆదరించి బలపరిచి నన్ను నడిపించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈనాడు పిల్లల సేవకులే కానివ్వండి, విశ్వాసమే కానివ్వండి, శ్రమ పడడానికి ఎక్కువగా ఇష్టపడడం లేదు. శ్రమ వచ్చిందంటే విశ్వాసం ఏమవుతుందంటే చాలామంది విశ్వాసులు మళ్ళా వెనక జీవితంకి వెళ్ళిపోతారు. అంత మాత్రం కాదండి, సేవకులు కూడా ఏదైనా కష్టం వచ్చిందంటే, ఆర్థిక సమస్య వచ్చిందంటే, అనారోగ్య సమస్య వచ్చిందంటే వాళ్ళు కూడా తిరిగి వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ ఏదో పని చేసుకుందన్నట్టుగా వెళ్ళిపోతున్నాం. ఇలాంటి పరిస్థితులు చాలా కనబడుతున్నాయి. కానీ పిల్లల దేవుడు మనల్ని దేనికోసం ఏర్పాటు చేసుకోవాలంటే క్రీస్తు కొరకు ఒక సైనికుల వల్ల శ్రమ అనిపించాలి. సైనికుడికి శ్రమ సుఖం ఉంటుందండి. ఏ టైంలో ఎవరు యుద్ధం చేయడానికి వస్తారో, ఏ టైంలో ఎవరు ఏ బాంబు వేస్తారని చెప్పేసి దివారాత్రులు కూడా వాళ్ళు కనిపెట్టుకొని వారితో యుద్ధం చేయడానికి పోరాడడానికి ఎల్లప్పుడూ కూడా వాళ్ళు మెలుగు ఉండి ఏ సమయంలో అయినా కూడా సిద్ధంగా ఉండి ప్రాణాలు తెగించి వాళ్ళు పనిచేయాలి.
ఈరోజు మనము కూడా దేవుడు అటువంటి బాధ్యత ఏ ఆత్మ నశించిపోతుందో, ఏ ఆత్మ మనం జారిపోతుందో అని చెప్పి వారి గురించి మనము ఎక్కువగా కనిపెడుతూ ప్రార్థన చేసి అటువంటి వారందరినీ కూడా మనం రక్షించడానికి ఒక సైనికుని వారిని మనం అందరం కూడా శ్రమ పడవలసినటువంటి అవసరత ఉంది. ఈరోజు చాలా మంది అనుకుంటున్నారు సేవ అంటే ఏదో పూలబట్టు అనుకుంటున్నాను, కానీ మొట్టమొదటి ఏదో అని అనుకున్నాను, అబ్బా ఏదో బాగుంది, ఏదో ఈ నూనె అమ్ముకోవడము, నాకు ఈ మిషన్ గాలి మిషన్లు ఆడుకోవడము, ఇవన్నిటికంటే ఇదేదో బాగుందని చెప్తాను. నాను అది అనిపిస్తుంది. అర్థమైంది నాకు, సేవ అంటే పూలబాట కాదు, ఇది మొల్లబాట అని చెప్పి. సేవ ప్రారంభంలో పిల్లల కుటుంబం అంతా కూడా ఉన్నతమైన కుటుంబమే, కానీ వాళ్ళ దగ్గర ఏది కూడా పాస్టర్ గారు కానీ నేను వాళ్ళు చెప్పకుండా లోలోపు దాచుకొని అంటే చాలా ఉన్నత స్థితి నుంచి లో స్థితికి వెళ్ళిపోయాము. లో స్థితికి వెళ్ళిపోయిన తర్వాత కూడా పిల్లల కొన్నిసార్లు మధ్యాహ్నం ఆచరించిన అన్నము మధ్యాహ్నం తిరిగి నీరు పోసుకొని సాయంత్రం వల్ల గెంజుతాయి అన్నట్టు అటువంటి దినాలు, అంటే ముగ్గురు కూడా పిల్లలు చిన్న పిల్లమాట, అటువంటి దినాలు కూడా మీకు చూస్తాను. అలాంటి పరిస్థితి అర్థమైంది. సేవ అంటే పూలబాట అనుకున్నా, కానీ పూలబాట కాదు, ఇది ముళ్ళ బాట అని చెప్పి అర్థమైంది. ఇంకొకటి అంటే సేవ అంటే చావున అంటే దేవుని కొరకు చావడమే అనే విషయం కూడా అర్థమైంది. కాబట్టి పిల్లల లోక సంబంధంగా ఇతర దేశాలతో పోరాడినప్పుడు సైనికులు కఠినమైన శిక్షణ తీసుకుంటారు వాళ్ళు. ఈరోజు మనము కూడా ఏంటి ఈ యొక్క కఠినమైన శిక్షణ పొందుకుంటూ మా అందరం కూడా చక్కగా దేవుని కొరకు సైనికుల వారి మరి శ్రమపడడానికి చాలా ప్రాముఖ్యమని ఈ మాటలు నేను మీకు తెలియజేస్తాను. దేవుని స్తోత్రం. దేవుని సేవ చేసినప్పుడు శ్రమ ఉంటుంది, ఆనందం ఉండదు. కాబట్టి అందుకంటున్నాడు. ఆ తర్వాత అక్కడ 4వ వచనం చదవండి. 4వ వచనం అది కాదండి, తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము. సైనికుడు ఎవడను యుద్ధములకు పోనప్పుడు తను దండులో చేర్చుకున్న వాడిని సంతోష పెట్టవాలని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకున్నాడు. చూడండి, ఈ జీవన వ్యాపారంలో చిక్కున్నట్లయితే ఎవ్వరు కూడా దేవుని యొక్క సేవ చేయాలి. సైనికుడు యుద్ధము చేయలేడు. దేవుని యొక్క సేవకుడు ఏంటి, దేవుని సైనికుడిగా పిలువబడిన సేవకుడు సైనికుడు కూడా దేవుని యొక్క సేవ చేయలేడు. అయితే 5వ వచనం అంటున్నాడు, మరియు చెప్పినట్టు వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారం పోరాడుకుంటే వాడి కిరీటము దొరకదు. దేవుని సేవ చేయడానికి ఒక క్రమం ఉంటుంది, ఒక నియమం ఉంటుంది, ఒక విధానం ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. కొంతమంది ఎలా పడతారుగా చేస్తారు, ఏ విధంగా పడతారు ఆ విధంగా చేస్తుంటారు. ఏంటి ఆ విధంగా చేయడం అనేది దేవునికి ఉద్దేశం కాదు, కానీ ఒక నియమం ప్రకారంగా ఏ సమయంలో టైం టేబుల్ వేసుకొని ఏ సమయంలో ఎప్పుడు ఎవరి కోసం ప్రార్థన చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరికి ఏ మాట చెప్పాలి, అందరితో మాట్లాడినప్పుడు మనం ఏ విధంగా వాళ్ళతో మాట్లాడాలి, ఇలాంటి విషయాలు ఇటువంటి విషయాలు మనం అందరం మనం తెలుసుకొని చాలా జాగ్రత్తగా మన యొక్క సేవ చేయవలసిన అవసరత ఎంత ఉంది. కాబట్టి ఒక సైనికుడు వల్ల అందరూ కూడా శ్రమ పడవలసిన అవసరం ఉంది. సైనికుడు ఏం చేస్తారంటే చావుకి తగ్గించి సైన్యంలో చేరుతారు. అలాగే మనము కూడా మరణమైన ఎంత కష్టమైనప్పుడు కూడా మనము ఇతరులను రక్షించడం కోసం సిద్ధంగా ఉండాలి. యేసు ప్రభువు ఏ విధంగా అయితే ఈ లోకానికి వచ్చి మా అంత కోసం ప్రాణం పెట్టారో, మన చుట్టుపక్కల ప్రజలు నశించిపోతున్నప్పుడు వాళ్ళ కోసం ఎంతైనా శ్రమ అనుభవించాలి, అవమానం అనుభవించాలి, నిందలు అనుభవించాలి, దేవుడి కొరకు ఒక మంచి సాక్షిగా బ్రతకాలి. అంతవాత కాకుండా అవసరమైతే చావుకైనా సిద్ధంగా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నాకు సిగ్నల్ వచ్చినది ఉంది కాబట్టి ఒక మాట చెప్పి నేను ముందుకు చేస్తాను. చాలా విషయాలు ఉన్నాయి, కానీ సాక్ష్యం చెప్పడం వల్ల సమయం తక్కువైంది. ఓకే, ఎంతో ప్రశాంతంగా ఉన్నటువంటి సముద్రంలో కొంతమంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. వాడ సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉంది. అందరూ ఏమో కబుర్లు ఆడుకుంటూ చక్కగా ఆనందంతో సంతోషంతో చాలా గమ్యానికి వెళ్ళిన తర్వాత ఏం చేయని విషయాలన్నీ కూడా ఊహించుకుంటూ చాలా రకాలు మాట్లాడుకుంటూ ప్రశాంతంగా వాళ్ళ యొక్క ప్రయాణం కొనసాగిస్తున్నారు. ఈలోగా కెప్టెన్ ఏమో ఒక గంట వాయిస్తున్నాడు, ప్రమాదమైనట్టు ఒక సిగ్నల్ ఇస్తున్నాడు. ఇదిగో వాడకి అందరం పడింది, ఇక అందరం నుంచి నీరు లోటకు వచ్చేసి అందరం కూడా మునిగిపోతున్నాం అని చెప్పేసి గట్టిగా ఒక సిగ్నల్ గంట వాయించి గట్టిగా అరుస్తాడు అనమాట.
అరుస్తూ ఏమంటాడంటే, ఎవరైనా ఒకవేళ మీరు ఎవరైనా ఒకరు తెగించి ఇక్కడ చాలా మంది ఉన్నాం, 8 మంది పైగా ఉన్నాము, మీరు ఎవరైనా తెగించి ఆ రంధ్రానికి అడ్డుగా వెళ్ళి మీరు ఒక్కరు ఉన్నట్లయితే మిగతా వాళ్ళందరూ కూడా ప్రాణాలు కాపాడబడతాయి, లేకపోతే మనందరూ కూడా సముద్రంలో చాలా భయంకరంగా ఏంటి చనిపోతామని చెప్పి అంటే ఎవరు కూడా ముందు రావడం చూస్తూ ఎవరిని ఇష్టపడతారు, ఎవరు కూడా ముందు రావట్లేదు. వాడేమో నీరుతో నిండిపోతుంది, ఇంకా కొంత సమయానికి ప్రవాహకర పరిస్థితి చేరుకుంటుంది, కొంత సమయానికి ఇంకా వాడ ఏంటి ఇంకా మరి మునిగిపోయే ప్రమాదం వచ్చింది. అలాంటి పరిస్థితిలో ఒక యవనస్తుడు ముందుకు వచ్చి, నేను వెళ్ళి అదంతా అడ్డుగా నిలబడుతూ ఉంటాను, మీరంతా కూడా క్షేమకరంగా ఒడ్డుకి వెళ్ళలేదంటే ఆ యవనస్తుడు వాళ్ళంతా అడ్డుగా వెళ్తాడు. వెళ్ళిందంతా నీరు అయిపోద్ది. ఈ వాడని చక్కగా ఆ సముద్రం ఒడ్డుకి చేరుస్తారు. చేర్చిన తర్వాత ఆ కెప్టెన్ ఆ యొక్క ఒడ్డు దిగిన తర్వాత ఆ రంధ్రం అడ్డుకున్నటువంటి ఆ యొక్క ముక్కలుగా అయిపోయినటువంటి ఆ యొక్క డెడ్ బాడీని చేతులతో పట్టుకొని పరిగెత్తు ఏడ్చుకుంటూ పరిగెడుతున్నమాట. అప్పుడు అందరూ అడుగుతారు, ఏంటయ్యా ఆ కెప్టెన్ ఆ విధంగా ఆయన మోసం వెళ్తారంటే ఆ పక్కన ఒక ఆయన కెప్టెన్ అంటాడు, ఆ కుమారుడు ఎవరో కాదు, ఆ వ్యవస్థకి ఎవరో కాదు, ఆ కెప్టెన్ యొక్క కుమారుడే. ఆ కుమారుడు నిజంగా మన కోసం ప్రాణం పెట్టకపోతే ఈరోజు మనం ఎవరు కూడా బతుకునే వాళ్ళు కాదు. కాబట్టి ఆ డెడ్ బాడీ పట్టుకొని నేర్చుకుంటూ ఆయన తన ఇంటికి వెళ్ళిపోతామని చెప్పినప్పుడు వీళ్ళందరూ కూడా చాలా ఆశ్చర్యపోయి చాలా దేవుని ఎంతగా స్థుతించారు. ఆ కెప్టెన్ ఎంతగానో ఎన్నుకొని ఆడారు. ఈరోజు ప్రియమైనటువంటి ఎందుకు అంటారంటే, ఒక సైనికులు మనం పనిచేస్తే అంటే శ్రమకి అవమానాన్ని మనం పనిచేసినట్టుగైతే అనేక ఆకులు నాకులకు వెళ్ళిపోకుండా దేవునికి రాజ్యం చేర్చే గొప్ప మంచి సైనికులుగా మనం ఉండి 40 దినాల్లో దేవుని దగ్గర గొప్ప కిరీటం మనం పొందుకుంటాం. అటువంటి గొప్ప దేవుడు మనకు అనిపించగాక దేవుని మాటలు తెలుసుగాక. నాకు సంబంధించినటువంటి పెద్దలకు అలాగే అధ్యక్షులకి అందరూ తెలియజేస్తూ మాట్లాడిస్తాను. నాకున్న సేవకులకి అందరికీ దయచేసి మీరు చూపించమని ప్రార్థిస్తూ నాకు ఇచ్చిన ఈ పరిశుద్ధ నామమున మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ సహవాస సంబంధ కూడికలో పాల్గొన్న దైవజనులందరికీ నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. సమయం చాలా విలువైనది, మనం సద్వినియోగం చేసుకుందాం. మొట్టమొదటిసారిగా దేవుని సేవకులకు అద్భుతమైనటువంటి దేవుని వర్తమానాన్ని తెలియజేశారు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో లూకా సువార్త 2వ అధ్యాయము 7-8 వచనాలు మనం చదువుకుందాం. తన తొలిచూలి కుమారుని కని పొత్తు గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయన పశువుల తొట్టెలో పరుండబెట్టాను. ఆ దేశంలో కొందరు గొర్రెలు కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడేది. చాలా అద్భుతమైనటువంటి మాటలు. ఇక్కడ ఉన్నటువంటి దైవజనులందరూ అనుభవంతో పరిచర్లో వాడబడుతూ ఉన్నటువంటి దైవజనులు. ఈ బైబిల్ చరిత్రలో మొట్టమొదటిసారిగా మొదటి క్రిస్మస్ దైవజనులైనటువంటి కాపరులకు జరిగింది. ఆ కాపరులు ఎలాంటి స్థితిలో ఉన్నారంటే ఆదరణ లేని స్థితిలో ఉన్నారు. అలుపెరగని కాపరులు, ఆశీర్వదించబడిన కాపరులు. ఆదరణ లేదు. ఎలాంటి స్థితిలో అక్కడ క్రిస్మస్ ఆరాధన జరిగింది. ఇలాంటి హాల లేకపోతే ఇలాంటి ఏమైనా వారికి ఉపయోగపడినటువంటి పరిస్థితులు అక్కడ లేవు. చల్లగాలిలో ఆ మంచులో అక్కడ ఉంటూ మొట్టమొదటి క్రిస్మస్ ఆరాధన వారికి ప్రారంభంలో జరిగింది. ఆ క్రిస్మస్ ఆరాధనలో కాపరులకు అలుపెరగని కాపరులు. ఎప్పుడైనా మీరు ఆలోచించండి, కాపరులు. ఈ కాపరి అనే అనుభవాన్ని మనం చూస్తే, మాకు పశువుల మంద ఉండేది. ఆ పశువుల మందలో ప్రతిరోజు ఉదయం 30 లీటర్ల పాలు, సాయంత్రం 30 లీటర్ల పాలు ఉండేవి. అన్ని పాలు ఇచ్చే పశువులు ఉండేవి. అలా పశువులు కాచే కాపరికి ఏనాడు అలుపు ఉండదు. గొర్రెలు కాచే కాపరులకు కానీ ఏనాడు అలుపు ఉండదు.
ఆ కాపరికి ఓర్పు ఉండాలి, చేర్పు ఉండాలి, కూర్పు ఉండాలి, నేర్పు ఉండాలి, మార్పు ఉండాలి. అలాంటి కాపరులకు ఆదరణ లేదు, కానీ వారు ఆశీర్వదించబడ్డారు. ఈ అద్భుతమైనటువంటి సంతోషకరమైన శుభవర్తమానం విని వారు ఆశీర్వదించబడ్డారు, దీవించబడ్డారు. సహజంగా మనం చూస్తాం, కాపరులు కాస్తారు. ఆ కాపరులు కాచినటువంటి ఆ పశువులు కానీ, గొర్రెలు కానీ, మేకలు కానీ, గాడిదలు కానీ, ఒంటెలు కానీ ఉంటే అవి సాలలో ఉంటాయి. ఇక్కడ మహనీయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు సత్రములో స్థలము లేనందున పశువుల తొట్టెలో పరుండబెట్టారు. ఆ మహనీయుడైనటువంటి యేసుక్రీస్తు ఇచ్చినటువంటి ఆ తొట్టె ఈ సమాజానికి, ఈ లోకానికి ఆశీర్వాదకరమైనటువంటి అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి భవిష్యత్ మార్గాలు నేర్పించాయి. సహజంగా పశువుల తొట్టె అనగానే బైబిల్ భాషలో తొట్టెనుంది, మన పల్లెటూరు భాషలో వాటిని గాడీలు అంటారు. ఎందుకంటే ఆ పచ్చగడ్డి అవ్వచ్చు, వరిగడ్డి అవ్వచ్చు వేస్తే ఆ గడ్డి పాడవకుండా చక్కగా తినడానికి ఒక అల్లికతో ఉన్న గాడిలో ఆ గడ్డి వేస్తారు. ఆ గడ్డి వేస్తే ఆ గడ్డి ఏమాత్రము కూడా పాడవకుండా చక్కగా తింటాయని. ఆ గాడీలు ఎక్కడ ఉంటాయి? పశువుల సాలలో ఉంటాయి. ఆ సాలలో ఏముంటాయి? సాలలో ఏముంటాయి? పశువులు ఉంటాయి, గొర్రెలు ఉంటాయి, మేకలు ఉంటాయి. కానీ వాటిలో కొన్ని ఉంటాయి, దున్నపోతులు ఉంటాయి. ఏ పోతులు అండి? దున్నపోతులు. ఆనాడు పశువుల సాలలో ఉండే దున్నపోతులు అంటే ఈ మహాసమాజంలో ఉన్నటువంటి పోతులు కొన్ని ఉన్నాయి. ఆ పోతులు వివిధ రకాలైనటువంటి కోణాల్లో వివిధమైన మనస్తత్వాలు కలిగినటువంటి పోతులు ఈ సమాజంలో కూడా ఉన్నాయి. సోమరిపోతులు, పని పాటు లేకుండా తిరుగుతాయి, ఇవి సోమరిపోతులు. వదరబోతులు, ఎవరిని ఇతరులను చూసి సహించుకోలేక ఉంటాయి, ఈ వదరబోతులు. కయ్యపోతులు, ఒక రోజైన వెంటనే ఎవరితోనే కయ్యం లేకపోతే వారు ఉండలేరు, వారు కయ్యపోతులు. తిండిపోతులు, ఎక్కడైనా కావాలి అనుకుంటే తిండి కోసం సిద్ధపడే తిండిపోతులు ఉంటాయి. అలాగే ఆశపోతులు, అలాగే దున్నపోతులు, త్రాగుపోతులు. ఎన్ని రకాల పోతులు ఉన్నాయో చూడండి. ఇలాంటి పోతులు, అలాంటి మహనీయుడైన యేసుక్రీస్తు ఇలాంటి మనస్తత్వాలు కలిగినటువంటి మనస్సులను, మనుషులను మార్చగలిగినటువంటి మహత్తరమైనటువంటి వాక్యే ఈ శుభ సమయంలో సంతోషకరమైన శుభవర్తమానం. ఆనాడు మహనీయుడైన యేసుక్రీస్తు వారు జన్మనిచ్చింది పశువుల సాల అయితే, ఈనాడు మన భవిష్యత్తుని, మన జీవితానికి చక్కదిద్దగలిగినటువంటి సాలలు కూడా ఉన్నాయి. ఆనాడు యేసు ప్రభువు వారు పశువుల సాల దగ్గరే జన్మనిచ్చారనుకుంటే, ఈనాడు జీవితాన్ని కట్టడానికి కూడా సమాజంలో సాలలు ఉన్నాయి. ఎలిమెంటరీ స్కూలు, దాన్ని తెలుగులో పాఠశాల అంటారు. చూడండి, కళాశాల ఇంటర్మీడియట్ చదువుకోవడానికి కాలేజీ, అది కళాశాల. ఇంజనీర్లు, డాక్టర్లు ట్రైనింగ్ అయ్యేది ప్రయోగశాల, ఇది ప్రయోగశాల అంటారు. 5 స్టార్ హోటల్, 5 నక్షత్రాల భోజనశాల. చిత్రశాల, ఇదేంటిది? సినిమా హాల్. చూడండి, సత్రశాల ఆపరేషన్ థియేటర్. టంకశాల, డబ్బును తయారు చేసే శాలని టంకశాల అంటారు. నర్తనశాల, నాట్యం చేసిన శాలని నర్తనశాల అంటారు. ఇలాంటి శాలలే మన భవిష్యత్తును చక్కదిద్దాయి. ఇలాంటి పోతుల తాలూకా మనస్తత్వాలను మార్చగలిగిన మహనీయుడైన యేసుక్రీస్తు ఈరోజు మన జీవితాల్లో ఒక అద్భుతమైన ఆశీర్వాదాన్ని అనుగ్రహించారు. ఇది మన భవిష్యత్తులో చక్కదిద్దినటువంటి ఒక అద్భుతమైనటువంటి మహత్తరమైన మాట. ఇలా ఈ మాటలన్నింటినీ మనం తలపోసుకుంటే జీవితంలోకి ధన్యకరమైనటువంటి భవిష్యత్తుని ఇవ్వబోతుంది. ఆ భవిష్యత్తు ఈరోజు మనకు ప్రారంభం కాబడుతుంది. ఒక మంచి సమయం నాకు దొరికింది. ఈ 2024 సంవత్సరంలో
మొట్టమొదటి క్రిస్మస్ ఆరాధనలో గ్రీటింగ్స్ అందించడానికి ఇంత సమయం దొరికింది. చాలా సంతోషం. దేవుడి మాటలు మనం ఎట్లా దీవించి ఆశీర్వదించినాం కాక. ప్రతి నెలలో కొన్ని క్రొత్త మొక్కలు కనబడుతూ ఉన్నాయి. అది నాకు ఎంతో బలమునిచ్చినట్టు అనిపించింది. ప్రతిసారి జరుగుతున్నటువంటి మీటింగ్లో కొంతమంది వారు ఏడవుతున్నారు. చంద్రశేఖర్ అండి. నేను 2019లో దేవుడి సేవకు సమర్పించుకున్నానండి. కల్వరి చర్చ్ చెన్నై జైపాల్ గారు పెద్ద అబ్బాయి గారు జోసఫ్ ప్రకాష్ గారి దగ్గర నేను బైబిల్ ట్రైనింగ్ తీసుకున్నాను. దేవుని పరిచయలో ఆయన దగ్గర 2.5 సంవత్సరాలు ఉన్నానండి. అలాగే జైపాల్ గారి దగ్గర కూడా 1 సంవత్సరం పాటు దేవుని పరిచయలో ఉన్నాను. దేవుని ప్రణాళికను బట్టి నేను విజయరత్న పాస్టర్ గారి ద్వారా నేను సేవకి అభిషేకం తీసుకున్నానండి. దేవుని పరిచయలో ఉంటూ దేవుని పిలుపుని బట్టి నాకు తెలిసిన వాళ్ళు దేవుని పిలుపుని బట్టి ఇక్కడ విజయనగరం జిల్లా పోసపాటి రేగన గ్రామంలో పోసపాటి పాలెంలో ఒక స్థలాన్ని ఇచ్చారండి పరిచయ కొరకు. అక్కడ పరిచయం చేయడం అని చెప్పి ఈ మధ్యన ఒక వారం రోజులైందండి. వాళ్ళకి రెండుకి తీసుకొని అక్కడ స్థలంలో ప్రార్థన చేసుకుంటూ 1 సంవత్సరం బట్టి సువార్తలకి వెళ్తూ అలాగే తెలిసిన సంఘాల్లో దేవుని వాక్యాన్ని చెప్తూ అలాగే మా కుటుంబం అంతా కూడా హైదరాబాద్ గ్రామంలో ఉన్నారండి. వాళ్ళు వెళ్తున్న సంఘంలోని అక్కడ వెళ్తున్న పరిచయాన్ని బట్టి కూడా దేవుని సేవలో ముందుకు వెళ్తూ ఆయన పిలుపుని బట్టి నడుచుకున్నానండి. మీరు అందరూ కూడా మీ ప్రార్థనలో నాకు జ్ఞాపకం చేసుకొని దేవుడు నాకు ఇచ్చిన పిలుపుని బట్టి ఆ యొక్క గ్రామంలో దేవుని పరిచయం స్టార్ట్ చేసే విధంగా నా కోసం ప్రార్థన చేయమని వేడుకొంచుకున్నాను. సమర్థ పట్టుపోయింది అంటే పెద్ద పేరు కూడా పెద్దదే, అందుకే అర్థం కాదు. సమర్థ పట్టపోయింది. పట్టపు బాలచంద్రశేఖర్ అండి నా పేరు. ఈ సమయాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా వందనాలండి. థ్యాంక్ యూ సో మచ్. అధ్యాయము 9-10 వచనాలు ఒకసారి చూడండి. లోకాసువార్త 2వ అధ్యాయము 9-10 వచనాలు. ప్రభు దూత ప్రకాశించును. చాలా విమర్శలు క్రైస్తవుల పైన, దేవుని మీద, మందిరాల పైన, విశ్వాసాల పైన జరుగుతూ ఉన్నాయి. రకరకాల ప్రశ్నలు, రకరకాల విమర్శలు. అంతేకాదండి, అసలు యేసు ప్రభు మనందరూ కూడా ఒక సేవలో ఉన్నాం కాబట్టి చెప్తూ ఉన్నాను నేను. చాలామంది యేసు ప్రభుని కూడా విమర్శించే వాళ్ళు ఉన్నారు. ఏంటి ఆయనకి చరిత్ర ఏముందండి, 2000 సంవత్సరాల చరిత్ర ఉందని అంటున్నారు. కారణం ఏంటంటే 2000 సంవత్సరాల క్రితమే మనం పరిచయం చేస్తున్నాం కాబట్టి ఆయన చరిత్ర తగ్గిపోతుంది. ఏంటి 2000 సంవత్సరాల క్రితము 2024 సంవత్సరాల క్రితం భూలోకానికి వచ్చాడు తప్ప అంతకుముందు ప్రభువు లేడనే కాదు. అది మనం చెప్పాలి. మనం ఒక మాట తీసుకుని ఏం చెప్తున్నామంటే యేసుక్రీస్తు వారు పలానా రోజున పలానా దగ్గర పుట్టాడన్న మాట కూడా మనం నుంచి చెప్తా ఉన్నాం. చెప్పడం కరెక్టే. అయితే మరియమ్మ గర్భానం ద్వారా దేవుడి సంకల్పం మేర కొరకు ప్రజలందరూ పాపలతో నిండిపోతున్నప్పుడు, సమాధానం లేకుండా ఉన్నప్పుడు, ఏంటి ఒకళ్ళంటే ఒకళ్ళు అసహ్యించుకున్నప్పుడు ఈ లోకానికి రావాల్సి వచ్చింది యేసు ప్రభు వారు. ఆయన రాకడే నిజమైన క్రిస్మస్. ఆయన యొక్క మార్పే నిజమైన క్రిస్మస్. ఎంతో మంది మానవాళ్ళ కోసం తన రక్తాన్ని కార్చారు కదా, అది నిజమైన క్రిస్మస్ అండి. ఏంటి ఒకసారి ఎందుకు వచ్చానండి అన్నప్పుడు ఇక్కడ ఒక మాట ఉందండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21 వచనంలో ఏంటి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే తన ప్రజలను, అంటే ప్రజలు ఎవరండి, ప్రపంచంలో ఉన్న ప్రతి దేశంలో ఉన్న ప్రతి ఒక్క మనుషుడు కూడా తన ప్రజలట, దేవుని పిల్లలు లేక ప్రజలు, వాళ్ళందరూ కూడా పాపంలో ఉన్నారట, సమాధానం లేకుండా ఉన్నారట. ఏంటి ఒకరంటే ఒకరికి పడకంట ఉన్నప్పుడు వాళ్ళందరూ వారు పాపము నుండి రక్షించడానికి వచ్చినట్టు ఈ లోకానికి. అది నిజమైన క్రిస్మస్. అది చరిత్ర అనేది చిన్నది కాదు, చాలా పెద్ద చరిత్ర ఉంది. ఏంటి ఈ లోకానికి వచ్చింది 2024 సంవత్సరాల క్రితం వచ్చారు. ఇకపోతే పుట్టినరోజు అనగానే ప్రపంచంలో ఏ చరిత్ర కడని చూసుకోండి మీరు. ఏంటి వాళ్ళ చరిత్ర పుట్టినరోజు ఎంతవరకు ఉంటుంది, 60 ఏళ్ళు 70 ఏళ్ళు పుట్టినరోజు చేసుకుంటూ గొప్పగా పెరుగుతూ గొప్పగా చేసుకుంటూ ముగించేస్తారు.
ఆ జీవితాలు కూడా అలాగే వెళ్ళిపోతుంటాయి. ఇక ధనవంతులుగా పిల్లబడుతున్న వాళ్ళు కానివ్వండి, ఇంకొక రకాల పిల్లబడుతున్న వాళ్ళు కానివ్వండి, వాళ్ళు కొంతవరకే పిల్లబడుతున్నారు. తర్వాత ఆ చరిత్ర అనేది ఏమి ఉండదు. కానీ యేసుక్రీస్తు వారు నేటికి కూడా అదే పుట్టినరోజు చేసుకుంటున్న వాళ్ళు అను 2020 సంవత్సరం క్రితం నుంచి ఈ రోజు వరకు కూడా డేట్ మార్క్లా ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ 25వ తారీఖున చేసుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా డేట్ మారిందా? రాజకీయ డేట్ పుట్టినరోజు చేసుకుంటే డేట్ మారిపోతుంది. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిలో కూడా ప్రతి సంవత్సరంలో కూడా ఒకే డేట్ చేసుకుంటాడు, ఒకే రోజు వస్తుందంటే రాట్లా, డేట్లు మారిపోతున్నాయి కదా. డేట్ అనేసరికల్లా రోజు మారిపోతుంది. కానీ ఇది ఫిక్స్ అయిపోయింది అలాగను. ఇకపోతే కొంతమంది విమర్శించినప్పుడు యేసుప్రభు పుట్టింది చాలా తక్కువ టైం కదండి, చాలా చిన్నది కదండి అన్నప్పుడు మనం చెప్పిన మాటలు పెట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే యేసుప్రభు వాళ్ళు ఈ లోకానికి వచ్చి దైవంగా పిలువబడుతున్నప్పుడే దానికంటే ముందే చాలా మంది దేవతలు దేవుళ్ళు ఉన్నారు అని చెబుతూ ఈయన చరిత్రను తక్కువ చేస్తున్నారు. ఏంటన్ని 2024 సంవత్సరాల క్రితం అంటున్నారు. దేని బట్టి అంటున్నారంటే ప్రతి క్యాలెండర్లో మనం చూసుకున్నట్టుగైతే డిసెంబర్ 25వ తారీఖు పడుతుంది కదండి. ఆ తారీఖులో మరి ఏముంటుందండి అక్కడ 25వ తారీఖులో మీరు ఒక పదం చూసుకుంటారు కదా, ఏముంటుంది అక్కడ? క్రిస్మస్ ఉంటుంది. ఉండదా? క్రిస్మస్ ఉంటుంది. క్రిస్మస్ అంటే అర్థం ఏంటండి? క్రీస్తుని ఆరాధించుట. మీరు బాగా గమనిస్తున్నారా? క్రీస్తుని ఆరాధించుట. బర్త్డే ఉండదు. పుట్టినరోజు దేనికి ఉంటుంది? పుట్టినరోజుకి ఉంటుంది. కానీ క్రీస్తుకి పుట్టినరోజు మనం చేస్తున్నాం చేయకూడదనే అభిప్రాయం కాదు, కానీ ఆరాధిస్తున్నాం మనము. అక్కడ పుట్టినరోజు లేదు. చాలా మంది అన్నట్టుగా అక్కడ పుట్టినరోజు లేదు, ఆరాధించడం అనేది ఉంటుంది. ఇది మనం పరిచయం చేయాలి ప్రపంచానికి. అది పరిచయం చేయకుండా కేక్ కట్ చేసి మనం పుట్టినరోజు పరిచయం చేస్తున్నాం కాబట్టి 2020 సంవత్సరాలు అయిందనేసి తక్కువగా అర్థం చేసుకుంటుంది ఈ సమాజం అనేది. నేను అంటున్నాను, అది పుట్టినరోజు కాదు, అది చరిత్ర వచ్చిన రోజు. అది వచ్చిన రోజు ఎవరికైనా చూపించినప్పుడు ఆయన ఇది క్రీస్తుని ఆరాధించడానికి, క్రిస్మస్ అంటే ఆరాధించడము, ఒక దైవాన్ని ఆరాధించడము, ప్రపంచ ప్రజలందరూ మానవుని నుంచి రక్షించడానికి వచ్చిన ఒక శుభదినము అని పరిచయం చేస్తూ ఇంకా కాలంలోకి వెళ్ళిపోవాలండి. ఇది మనం పరిచయం చేయాలి. ప్రతి మనిషి క్యాలెండర్ అంటారా? క్యాలెండర్లో ప్రతి మనిషికి డేట్ ఉంటుంది కదండి. అది మనుషులు వేసుకున్న డేటు, మనుషులకు సంబంధించిన చరిత్ర. ఇది మనుషులు పుట్టినరోజులు కూడా దాన్ని చూసి చేసుకోవాలి. యేసుప్రభు పుట్టినరోజు చేయాలంటే అది క్యాలెండర్ దొరకదు. ఎందుకంటే క్యాలెండర్కి మూలమతను చరిత్రలోకి వెళ్తేనే ఆయన పుట్టిన మనకు దొరుకుతుంది. ఈ లోకము పుట్టక మునిపి నేను పుట్టి తిని అంటే మాట ఉంటుంది. ఉండదా? ఆది యందు వాక్యములో ఉన్నానని అంటాడు. ఎప్పుడు పుట్టాడో మనకి ఏం తెలుస్తుందండి? చరిత్ర చెప్పగలం మనం ఏమైనా? చెప్పలేం మనం ఏమన్నాం. ఇలా వాక్యాలు చాలా మనకు కనిపిస్తుంటాయి. అయితే డిసెంబర్ 25వ తారీఖుని క్రిస్మస్ చేసుకోండి. అది చరిత్ర అనేది చాలా పెద్దది చెప్పుకోవాలి మనము. నాకు సమయం తక్కువ కనుక నేను చెప్పలేకపోతున్నాను. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. Happy Christmas! Merry Christmas! Happy Christmas! Merry Christmas! Merry Christmas! Happy Christmas! Merry Christmas! Happy Christmas! క్రీస్తు నేడు పుట్టెను. క్రీస్తు నేడు పుట్టెను. పాట పాడండి. చెప్పవే చెప్పవే కోయిలా, మల్లె పూలు మంచి జల్లు మందిరాన కురిసె నేడు ఎందుకో ఎందుకే కోయిలా.
గంట కళ్ళలోన కాంతులంట ఎందుకో ఎందుకే కోయలా చెప్పవే చెప్పవే కోయలా అర్ధరాత్రి కాలమందు వెన్నెలా ఆచార్య ఎక్కడంట వెన్నెలా అర్ధరాత్రి కాలమందు వెన్నెలా ఆచార్య ఎక్కడంట వెన్నెలా జన్మించి నాడంట వెన్నెలా నీయవనిలోనంట వెన్నెలా జన్మించి నాడంట వెన్నెలా నీయవనిలోనంట వెన్నెలా ఇళ్ళలోన కొండ గంట కళ్ళలోన కాంతులంట ఎందుకో ఎందుకో కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా. ఇబ్బంది కలిగిన మరి వచ్చినటువంటి మీ అందరిని బట్టి ప్రభుకు వందనాలు. దేవుడు మిమ్మలను మీ పరిచర్యను ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఇంకా విస్తరింప చేయాలని ప్రభునామంలో మంచి హృదయంతో ప్రార్థిస్తూ మరి దేవుని బిడ్డగా మరి క్షేమాన్ని కోరుకుంటున్నాం. ఈ కొరకు చక్కగా ప్రేమ వీళ్ళు దేవుడు ఏర్పాటు చేశాడు, దాన్ని స్వీకరించి వెళ్ళాలని ప్రభునామంలో మనం చేస్తున్నాం. నాన్నగారు 1997 సంవత్సరంలో ఒక సేవకుని దగ్గర సుమారు ఒక 10 సంవత్సరాలు సేవ చేస్తూ సహకరిస్తూ దేవుని బిడ్డలారా దేవుని మహాకృపను బట్టి ఆ తర్వాత ఆ సేవకులే ఈ ప్రాంతాన్ని నువ్వు పరిచయం చేయనని చెప్పి దేవుని చిత్తాన్ని బట్టి అప్పగించడం ద్వారా దేవుడు ఈరోజు వరకు 2024 సంవత్సరం వరకు దేవుడు ఈ పరిచయను కొనసాగిస్తున్నాడు. చిన్న పాకగా ఉండేది అంత పొడబడిన స్థలం దైవజనులు అడుగు పెట్టిన తర్వాత దేవుని సేవను బట్టి ప్రాంతాలన్నీ కూడా వృద్ధి చెందాయి. మరుగునున్నటువంటి ప్రాంతం ఈరోజు ములగాడ ఒక మండలంగానే దేవుడు దీన్ని మార్చాడు. ఒకప్పుడు చిన్న ఊరు, మరుగునున్న ఊరు, దేవుని సేవకులు అనేక మంది బిడ్డల ప్రార్థన ద్వారా దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు దీన్ని ఆశీర్వదించాడు. విశ్వాసంతోనే ప్రార్థనతోనే ఇక్కడ పరిచయం జరుగుతుంది. వాగ్దానాన్ని బట్టి ఆ యొక్క సరిహద్దులన్నీ కూడా అలా వేశాం. ఆటంకాలు ఉన్నాయి, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. దైవజనులు వర్తమానం చెప్పినట్లుగా పోరాటంతోనే జరుగుతుంది. మళ్ళీ పిలిచిన వాడు నమ్మదగిన వాడు. మనం ఆయన పని నమ్మకంగా చేస్తే సమయాన్ని బట్టి కాలాన్ని బట్టి ఆయనే అన్ని సమకూరుస్తాడన్న విశ్వాసంతో దేవుని కృపను బట్టి ముందుకు పెడుతున్నాం. ఇలాంటి దైవజనులు అందరి ప్రార్థన మరి దేవుని కృపను బట్టి ఉండడం ద్వారా ఈరోజు ఇలా జరుగుతుంది. దేవుని మహాకృప, దేవుడు ఒక 60-70 మంది విశ్వాసులు చుట్టుపక్కల నుంచి వస్తారు. ప్రభు నడిపిస్తున్నాడు. దేవుడు మరి ఇంకా వృద్ధి చేయాలి. దేవుని సేవకులుగా మా ఆశ ఏది మన సొంతం అవ్వాలని కాదు, కానీ ఎవరున్నా దేవుని పని ఆగకుండా ఈ ప్రాంతాల్లో జరగాలని ప్రభు కృపను బట్టి ఆశపడుతున్నాం. ఎంతవరకు నడిపించిన దేవుడికి ముందు కూడా ఆయన నడిపిస్తాడు, ఆయనే జరిగిస్తాడు. అయితే కొంచెం స్వేచ్ఛగా దేవుని పని చేసుకోవడానికి స్వేచ్ఛ లేదు. ఎవరు వచ్చినా కొంచెం బెదరవలసి వస్తుంది, అదరవలసి వస్తుంది. 2025లోనైనా ప్రభు ఒక స్థిరమైనటువంటి పునాది సియోన్లో పడునట్లుగా మీ అనుదిన ప్రాంతంలో జ్ఞాపకం చేసుకోవాలని ఆ దేవుని కృపను బట్టి కోరుతున్నాను. మరి చక్కని అవకాశం ఇచ్చినటువంటి పౌలయ్య గారికి, ఎస్కేల్ అయ్య గారికి, మరి దైవజనులు అందరినీ బట్టి కూడా ఎహెమ్యా అయ్య గారు ప్రత్యేకంగా దూరం నుంచి వచ్చిన ప్రతి దైవజనులు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మరి దేవుని చిత్తాన్ని బట్టి మరలా రావాలని కూడా ప్రేమతో మళ్ళీ ఆహ్వానిస్తున్నా. చక్కని వాక్యం బలి చేసిన దైవజనులు స్టీవెన్ అయ్య గారిని బట్టి వందనాలు. అదేవిధంగా చక్కగా నడిపించినటువంటి దైవజనులు ప్రసాద్ అయ్య గారిని బట్టి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ నవంబర్ నెలలో క్రిస్మస్ మరి దేవుని బిడ్డలారా, దేవుని ఆలోచన, దేవుడు అందరినీ దైవజనులను కూడా నడిపించాడు. నూతనంగా వచ్చిన దైవజనులు ఉన్నారు, వారిని బట్టి కూడా ప్రభుని స్తుతిస్తున్నాను. నర్సీపట్నం ఆ ప్రాంతం నుంచి వచ్చిన దైవజనులను బట్టి కూడా దేవునికి వందనాలు. పరిచర్లో తప్పుడు చదువులను బట్టి కూడా ప్రభుని స్తుతిస్తున్నాను. దేవుడు రాబోయే దినాల్లో ఇంకా మన పరిచయం అన్ని విధాలుగా ఆయన
విస్తరింపచేసి అనేక విధాలుగా ప్రభు వృద్ధిలోనికి నడిపించినట్లు పౌలు నాటెను, అపోల్లో నీరు పోసెను, వృద్ధి చేసేది మాత్రం దేవుడు అన్నట్లుగా మన గానుల తెలుపుల ఈ యొక్క సేవకుల యొక్క సంక్షేమాన్ని దేవుడే దినదినము వృద్ధి చేసి ఒక మహావృక్షంగా దేవుణ్ణి మహిమపరచుటకు, దేవుని రాజ్యాన్ని కట్టుటకు మనందరినీ ప్రభు వాడుకోవాలని ప్రార్థిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ వందనాలు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. మరి మన తలంపులు ఎంతో ప్రత్యేకమైనటువంటివి అని మనం అనుకుంటాం, కానీ దేవుని తలంపులు ఎంతో గొప్పవి. దేవుని తలంపులు కొన్నిసార్లు మనలో ఉంచినప్పుడు అవి ఫలభరితంగా ఉండడానికి కారణమవుతాయి. అందుకు దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఫెలోషిప్లు మనకి ఎవరికి వారికే ఉన్నాయి. లోకల్ ఫెలోషిప్లు ఉన్నాయి, ఏరియా ఫెలోషిప్స్ ఉన్నాయి, డివిజనల్ ఫెలోషిప్స్ ఉన్నాయి, డిస్ట్రిక్ట్ వైడ్ ఫెలోషిప్స్ ఉన్నాయి. మరి ఇదేమిటి కొత్తగా అంటే మనం కమ్యూనిటీగా కూడుకుంటున్నాం. కొంతమంది ఇది కులానికి సంబంధించింది ఏంటండి అని అన్నవారు కూడా లేకపోలేదు. మనం ఈ కులం అనే దాని కొరకు వెళ్తే చాలా సబ్జెక్ట్ అందులో మనం తవ్వవలసి వస్తుంది. కానీ మన స్వజనులు యేసు ప్రభువు వారు కూడా మొదట సేవకులు శిష్యులను సువార్తకు పంపుతూ మొదట తన స్వజనుల మధ్య ఇద్దరిద్దరిని మొదట పంపించినాడు. ఆయన తన స్వకీయుల ఇంటికి వెళ్ళను, కానీ వారు ఆయనను చేర్చుకోలేదు. ఈ మాట యోహాను సువార్త 1వ అధ్యాయం 9-11 చదువుతాం. కనుక మన స్వజనులు అంటే మన ఇంటి వారు, మన కుటుంబీకులు, మన తాత ముత్తాతలు, ఆదాము మనందరికీ మూల పురుషుడే. అందరి కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం, కానీ ఎస్పెషల్లీ మన ఇంటిలో ఉన్నవారు నశించిపోతూ ఉన్నారు. నేను చెప్పే మాట మన కుటుంబాల్లో దేవుడు నమ్ముకున్న వారు చాలా తక్కువ. ఒకవేళ ఎవరైనా నమ్ముకున్నా చివరి వరకు నిలబడే అవకాశాలు లేవు. ఎస్పెషల్లీ సంబంధాల దగ్గరికి వచ్చేసరికి ఇబ్బంది అవుతూ ఉంది. అందుచేత ఇలాంటి ఆలోచనతో మరి మొదటిగా నెహెమ్యా గారు అన్నట్టు పౌలు గారు దీనికి ఆలోచన, తర్వాత అందరూ కార్య సాధకులుగా ముందుకు సాగారు. మేము అనుకోలేదు నిజంగా ఎంతమంది అవుతారో, 20 మంది 25 మంది సేవకులు అవుతామని మేము అనుకోలేదు. కానీ దేవుని కార్యం అంతా గొప్పది. అందుకు దేవునికి మహిమ కలుగును గాక. మరి లేట్ అవుతుంది. ఎందుకు లేట్ అవుతుంది అంటే ఇది ఒక ఏరియా ఫెలోషిప్ అయితే అందరూ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు గట్టిగా అయితే 10-15 కిలోమీటర్ లోపల వచ్చేవాళ్ళు. కానీ ఇది జిల్లాల నుంచి వచ్చారు, చుట్టుపక్కల నుంచి కాదు, జిల్లాల నుంచి. అబ్రహాం గారు వెస్ట్ గోదావరి నుంచి, నరసాపురం నుంచి రావాలి. తర్వాత రాజువోమంగి నుంచి చాలా దూరం, నర్సీపట్నం, నేను ఆ ప్రాంతాలు తిరిగేవాడిని, చాలా దూరం అక్కడి నుంచి దైవ సేవకులు వచ్చారు. కనుక కొంచెం లేట్ అయినా మనం ఎగ్జిస్ట్ అవుతాం. కొంచెం ఎర్లీగా కూడుకోగలిగితే బాగుంటుంది. కొంచెం ఈసారి మనం ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడు ఇంకొక అడుగు ముందు బయలుదేరితే త్వరగా మనం చేరుకోగలుగుతాం. మనకి ప్రారంభం మనకి సంబంధం ఉండదు, కానీ ముగింపే మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం. సో కొంచెం నేను చెప్పే మాట ఏంటంటే, చిన్న సలహా ఏంటంటే, మరొకసారి ఎక్కడ కూడుకుంటే ఒక అడుగు ముందు, ఆ దగ్గరలో ఉన్న వాళ్ళు మొదట వచ్చేస్తే దూరం ఉన్నవాళ్ళు ఒక అడుగు అటులో కూడుకోగలుగుతారు. కనుక ఇది మనం గమనించాలి. ఇవాళ నేనైనా దానికి అతీతులు కాదు, ఈ విషయంలో నేను కూడా సరి చేసుకోవాల్సి ఉంది. మరి అయితే ఈ కార్యక్రమం అయిపోతూ ఉంది. తర్వాత నేను ఇక్కడ రాకముందు వరప్రసాద్ గారు అంటే ఎవరో నాలా చిన్న సేవకుడేమో, చిన్న మందిరమేమో, ఇరుగ్గా ఉంటుందేమో, మనందరూ సరిపోతామా అని అనుకున్నాం. ఇడికి వస్తే ఇది ఒక రాజ్యంలా ఉంది. 30 సంవత్సరాల అనుభవం ఈ సేవ అంటే నిజంగా చాలా సంతోషం. అందులో సగం లేదు మా సేవ అనుభవం. మరి ఇదంతా దేవుని కృప, మరి వాళ్ళ ప్రేమను బట్టి. ఒక్క విషయం మీకు చిన్న క్లారిటీ ఇచ్చి నా మాట ముగిస్తాను. మరి ఇక్కడికి ఎవరు కూర్చోవట్లేదు. ఇది ఇక్కడ స్టేజ్ అనేటువంటి ఒకటి ఉంది, ఇక్కడికి ఎవరు పిలవాలి. ఇది చాలా సమస్యతో కూడుకున్నటువంటి మాట. ఇక్కడికి ఒకరిని పిలిస్తే ఒకరిని పిలవలేదనేటువంటి చిన్నపాటి ఫీలింగ్ ఉంటాయి. మనలో ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ చెప్పండి, కానే కాదు. అందరం
సమానం, అందరం సమానం. పెద్దవాళ్ళకి పెద్ద కుర్చీ, చిన్నవాళ్ళకి చిన్న కుర్చీ వేయాలంటే నాకు అసలు కుర్చీయే ఉండదేమో, ఎందుకంటే మా పరిస్థితిని బట్టి. కనుక నేను చెప్పేటువంటి మాట, వాక్యం ఆ నెలలో ఆ సహవాసంలో ఎవరు వాక్యం చెబుతారో వాళ్ళకే ఇక్కడ స్థానం ఉంటుంది. దీన్ని మాన్యత మిగతా వాళ్ళు దయచేసి భావించవద్దు. అందరం సమానమై ఉన్నాం, నడిపించేవాళ్ళు, వాక్యం చెప్పేవాళ్ళు. ఇది కొంచెం మనం దృష్టిలో పెట్టుకుంటే బాగుంటుంది. సరే, ఇంతటితో క్లియర్. ఇప్పుడు మనం ఇయర్ అయిపోయింది, ఇది 4వ కార్యక్రమం. మనం ఎన్ని నెలలకు ఒకసారి కూడుకుంటున్నాం? 2 నెలలకు ఒకసారి కూడుకుంటున్నాం. ఇది 4వ కార్యక్రమం. ఈరోజు ఒక స్పెషల్ ఏంటనంటే క్రిస్మస్. ఈ రోజు నుంచే క్రిస్మస్ పండుగ మనకి ఆరంభం అయిపోయింది. ఆనాడు మొదటి వర్తమానం దేవదూత చెబితే ఈరోజు పౌలు గారి ద్వారా మొదటి వర్తమానం ఈ ఏడాదిలో మనం వినగలిగాం. దేవునికి స్తోత్రం. మరి ఈ ఏడాది, ఈ నెలంతా మనం డిసెంబర్ అంతా, జనవరిలో కూడా క్రిస్మస్ చేసేవాడు ఉన్నారు సంఘ విశాలతను బట్టి. కనుక మనం పండుగలు చేసుకుంటూ ఉంటాం. పండుగ అనగానే ఓ చిన్న బహుమానం మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. పండుగ అనగానే ఏంటి చెప్పండి? ఎక్కడ ఫెలోషిప్ జరిగినా ఒక గిఫ్ట్ ఏదైనా ఎక్స్పెక్టేషన్ ఉంటాయి, ఇచ్చుకోవడం జరుగుతుంది. మరి ఇక్కడే ఉంది అంటే ఏం తయారు చేయాలి, ఎందుకంటే మనం కమ్యూనికేట్ సరిగ్గా అవ్వలేదు. అట్లానే మనం ఏదైనా గిఫ్ట్ అనుకుంటే ఆర్థిక భారం అవుతుంది. మనం చాలా దూరం నుంచి చాలా ఎక్కువ ఖర్చుతో ప్రయాసపడి వస్తున్నాం. జేమ్స్ గారు లాంటి పక్క నుంచి 10 కిలోమీటర్లు వచ్చేసి ఉండొచ్చు ఇక్కడికి, కానీ చీపురుపల్లి వస్తే ఎంత దూరం అయ్యింది. సో ఇట్లా దూరం నుండి వచ్చేవాడు. కనుక మనీ కలెక్టెడ్ అనేది అప్పుడే మనం పెట్టుకోవట్లేదు. కానీ నేను చెప్పే మాట, మొన్న పౌలు గారు, నేను, నెహమ్యా గారు, ఆమోస్ గారు ఇట్లా కొంతమంది మాట్లాడుకున్నది ఏంటంటే, ఒక క్యాలెండర్ ఏదైనా వేయించుకుంటే బాగుంటుంది. ఒక క్యాలెండర్, ఒక ఫ్రమ్ అడ్రస్. మనం ఈ యొక్క సహవాసం ఉంది మనకి, మన కమ్యూనిటీలో ఒక సహవాసం ఉంది. మనొకరు అన్నారు, అఖిలగాండ్ల తెలుగుల దైవ సేవకుల సహవాసం అని పెద్ద పెట్టారు, ఇంకేదైనా పెట్టచ్చు కదా అండి అని అనిపిస్తుంది మనకి. కానీ మన కుటుంబ సభ్యులకి ఈజీగా రీచ్ అవ్వాలంటే ఈ పేరు అయితేనే, చెప్పండి నా మాట అవునంటారు కాదు, కాకపోతే సలహా చెప్పండి పర్వాలేదు, ఇదైతేనే ఈజీగా మన కమ్యూనిటీలో ఉన్నటువంటి వాళ్ళకి ఈజీగా వాళ్ళకి రీచ్ అవుతుంది. సో అందుచేత ఈ పేరు ఉంచడం జరిగింది. కానీ పేరు ఇంపార్టెంట్ కాదు, మనం అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. నేను నా సలహా ఏంటంటే, ఒక క్యాలెండర్, మనం 4 నెలలుగా కూడుకున్నాం, గ్రూప్ ఫొటోస్ ఉన్నాయి, నేను ఆ గ్రూప్లో పెట్టాను. ఒక క్యాలెండర్, జనవరిలో మనం కూడుకుంటాం, తర్వాత కూటం. కనుక ఒక క్యాలెండర్ వేయించుకుంటే బాగుంటుంది. అట్లయితే ఎవరి కాళ్ళ క్యాలెండర్ వేయించుకుంటారు. నా మటుకు నేను ఇండివిజువల్గా క్యాలెండర్ వేయించుకుంటాను, మీ క్యాలెండర్స్ మీరు వేయించుకుంటారు. కానీ ఒక సేవకు ఒక 100 క్యాలెండర్లు అయినా మనం వేయించుకుంటే మనకి ఒక ఐడెంటిఫై, మన కార్యక్రమం జరుగుతుంది అని అనిపిస్తుంది అని నా సలహా. ఇది అవునంటారో కాదంటారో మీ సలహా చెబితే జనవరిలో దీని కొరకు మనం ప్రిపేర్ అవ్వచ్చు. ఏది అన్నిటికి సంబంధించింది. ఆ పేరు ఉంటేనే మనం ఈజీగా బయట ఉన్న వాళ్ళకి రీచ్ అవ్వగలుగుతాం. అయితే ఇంకే పేరు పెడదాం, ఎట్లా పెడితే బాగుంటుంది అది కూడా చెప్పండి, తప్పేముంది. ఆమోసాయి గారు మీ సలహా ఏదైనా ఏది బాగుంటుంది. ఈరోజు పెద్దవాళ్ళు రాలేదు, మరి కాకినాడ నుంచి జాన్ గారు రాలేదు, సురేష్ గారు రాలేకపోయారు, నరసాపురం నుంచి అబ్రహాం గారు రాలేకపోయారు, ఆనందరావు గారు రాలేకపోయారు. కనుక సరే, టైం అవుతుంది కనుక మీ సలహా, మౌనం అంగీకారం అనుకోవాలో అర్ధాంగీకారం అనుకోవాలో మరి అర్థం కావట్లేదు కనుక తర్వాత భోజనం అయిన తర్వాత ఏదైనా డిస్కస్ చేసుకుంటే చేసుకోవచ్చు. అప్పుడు ముగింపు ప్రార్థన అయిన తర్వాత